హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు కూర వండుతున్నాను, చాలా బాగుంటుంది. గోరుచుక్కుళ్ళు బంగాళదుంప కర్రీ చేస్తున్నానండి నేను. గోరుచుక్కుళ్ళు ముందుగానే పైన అంతా తీసేసుకోవాలి, చెత్త అంతా తీసేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని నీటిలో వేసాను, వాటర్లో వేసానండి. బంగాళదుంపలు కూడా చెక్కేసి వాటర్లోని పెట్టాను. ఈ గోరుచుక్కులు పైన ఉంటాయి కదా తొక్క కింద, అదంతా తీసేసాను. ఇలా మొక్కలు పొడవుగా కట్ చేసుకుని ఆల్రెడీ పక్కన పెట్టేశాను నేను. ఇవన్నీ ప్రాసెస్ అంతా కట్ చేసేసాను. బంగాళదుంపలు కూడా పొడవుగా కట్ చేసుకున్నాను. గోరుచుక్కులు కొంచెం పెద్దగా కొయ్యాలండి. కరివేపాకు, ఉల్లిపాయ కప్పుడు తీసుకున్నాను. టమాటీలు కప్పుడు, పచ్చిమిరకాయలు కూడా పెట్టాను. ఇవన్నీ ఆల్రెడీ కట్ చేసేసి ఇవన్నీ ఆల్రెడీ ఉంచానండి నేను. గోరుచిక్కుళ్ళు ఉడకమెట్టుకోకుండా మామూలుగా ఆయిల్లోనే వేగనిచ్చుకోవాలి, అలాగ వండుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. పీసు పదార్థం కదా, చాలా ఆరోగ్యానికి కూడా మంచిది గోరుచిక్కుళ్ళు. నాకు లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబర్స్ చేసుకోండి నా వీడియోస్. కళాయి పెట్టి ఆయిల్ పోసాను తగినంత. వీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసాను, కరివేపాకు, బాగా కలుపుకోవాలండి ఆయిల్లోను. ఆయిల్లోనే వేగాలి ఉల్లిపాయలు. బాగా వేగనిచ్చుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా వేగనిచ్చుకోవాలి. సాల్టు, తక్కువ వేసానులేండి, మళ్ళీ నెక్స్ట్ టైం కర్రీ చూసిన తర్వాత సరిపోతే అప్పుడు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు మగ్గాయి, గోరుచిక్కుళ్ళు వేస్తున్నాను. లైట్గా పొడవుగా కట్ చేసుకోవాలి. గోరుచిక్కుళ్ళు ఉడకమెడతారు చాలామందిని, ఇలా కూడా ఆయిల్లో వేగించుకొని వండుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పీసు పదార్థం చాలా మంచిది కూడాను గోరుచిక్కుళ్ళు. ఇవి ముందుగానే వేసేసుకోవాలి. బంగాళదుంపలు అంటే కొంచెం తొందరగా ఉడుకుతాయి. ఇవి తొక్కతో ఉంటాయి కదా, తొందరగా వేగవు. అందుకని ముందుగానే ఇవి కొద్దిగా ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి బాగాను ఆయిల్లోనే. ఇప్పుడు బంగాళదుంపలు వేస్తున్నాను. ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత బంగాళదుంపలు వేస్తున్నాను. ముందే గోరుచిక్కుళ్ళు వేసుకోవాలండి, ముందు బంగాళదుంపలు వేసుకోకూడదు. బంగాళదుంపలు ప్రాసెస్ తొందరగా అయిపోతుంది, గోరుచిక్కుళ్ళు అవ్వు. ప్లేట్ పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత చూసాను. లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇలాగ ఆయిల్లోనే వేగనిచ్చుకోవాలి మన గోరుచిక్కుళ్ళు ఇవన్నీ. టమాటీలు, పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాను నేను. బాగా కలుపుకోవాలి ఇదంతా, కర్రీ అంతా. ప్లేట్ పెట్టేస్తున్నాను.
ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూసాను. ఇలాగ ఆయిల్లోనే అన్నీ మేఘాలు మనకి బంగాళదుంపలు ఏంటి, గోరుచిక్కుళ్ళు, టమాటా ఆవిరిలోనే ఉడకాలి అన్నీ మొత్తం అంతా. మనకి మూత పెట్టేసిన తర్వాత ఆవిరి కింద వస్తుంది. ఆ ఆవిరిలోనే ఉడిపోయాలి. ఆయిల్లో కూడా ఆవిరి వస్తుంది. ఆవిరండి మనం మూత పెట్టేసిన తర్వాత ఆవిరి వస్తుంది కదండి, వాటితో కూడా ప్రాసెస్ తొందరగా అయిపోతుంది. పసుపు వేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. గోరుచిక్కుళ్ళు ఓన్లీ వండుకుంటే మన అంత టేస్ట్ ఉండదు. దుంపలు కూడా వేసుకుని చాలా బాగుంటుంది. కారం వేసాను, నేను 1 స్పూన్ ఆఫ్ వేసాను. మొత్తం ఇది అంతా కలుపుకోవాలి ప్రాసెస్ అంతాను. బాగా వేగనిచ్చుకోవాలి. ఇలాగ ఆయిల్లోనే మనము కారము వేసిన వెంటనే వాటర్ వేసుకోకూడదండి. మనం వాటర్ వేసుకోకుండా ప్లేట్ పెట్టుకోవాలి. జస్ట్ ఒక 5 నిమిషాలు ప్లేట్ పెట్టుకొని ఇలాగ ఆవిరి వచ్చేసి చూడాలి. అంటే ఇవన్నీ వాటర్ వేసుకోకూడదు, ఎందుకంటే కారము స్మెల్ వస్తుంది కదా. కొంచెం ఆయిల్లో మగ్గితే కారం స్మెల్ పోతుంది. నీళ్ళు వేస్తున్నానండి నేను. ఎండ బాగా పడుతుంది. బాగా ఎక్కువ వేసేసుకోకూడదు, ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది కదా. బాగా ఎక్కువ వేసుకోకండి. ఇలా ములిగినట్టు వేసుకోవాలి వాటర్, నీళ్ళు. మన కాయగూరలు ఇలా ములిగా చూడండి, ఇలాగ వేసుకోవాలి అంతే తప్ప బాగా ఎక్కువ వేసుకుంటే మనకి బంగాళదుంప మొత్తం మెత్తగా అయిపోతుంది. గోరుచిక్కుళ్ళు అయినా మెత్తగా అవ్వవు, కానీ బంగాళదుంప మట్టుకు మెత్తగా అయిపోతుంది. అంటే ముందుగానే ఆయిల్ అన్నీ అయిపోయాయి, అందుకని ఇలాగ వాటర్ ఇలాగ వేసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు. సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను. ప్లేట్ పెట్టేస్తున్నాను. అయిపోయాక నేను గిన్నెలో తీసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి కర్రీ. ఆయిల్ ఎలా పైకి వచ్చేయాలి, మనకి కర్రీ అయిందంటే ఆయిల్ ఎలాగ వచ్చేయాలి. టేస్ట్ చూస్తానండి. బంగాళదుంప ఇలాగంటే ఉడికిపోయింది చూడండి. అయినా మనకు బంగాళదుంప దుంప కింద ఉంది, మనకి కర్రీ అయిపోయింది. అలాగే వేసుకోవాలి, నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా మనకు సరిపడగా వేసుకొని నేను చెప్పిన విధానంగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది కర్రీ. సూపర్, చాలా బాగుంది, చాలా బాగుందండి కర్రీ. సూపర్, చాలా బాగుంది.
చాలా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి, ఇలాగే చేసుకోండి, చాలా టేస్టీ వస్తుంది, చాలా బాగుంటుంది కూడాను.